హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు మనం బోర్డు పైన క్వశ్చన్ చూద్దాం సార్. ఈరోజు ఏప్రిల్ 14, 2026 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి అని మన అందరికీ తెలిసిన విషయమే. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి 2025 గ్రూప్ 2 మెయిన్స్ లో క్వశ్చన్ అడిగాడు సార్. ఆ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలించాలి. భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయము మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అభివర్ణించారని పేర్కొన్నారు సార్? ఆన్సర్ ఆర్టికల్ 32 సార్. ఆర్టికల్ 32 అనేది ప్రధానంగా తీసుకుంటే సుప్రీంకోర్టు, ఈ సుప్రీంకోర్టు అనేది రిట్స్ ని కూడా జారీ చేస్తుంది ఆర్టికల్ 32. మరి హైకోర్టు తీసుకుంటే సార్ ఆర్టికల్ 226 రిట్స్ ని జారీ చేస్తుంది. మరి హృదయంతో ఆత్మతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ని పోల్చడం జరిగిందని నువ్వు గమనించాలి సార్. మరి అదే విధంగా తీసుకుంటే ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అనేది ఎవరికి చుట్టము కాదు అని పేర్కోవడం జరిగింది సార్ ఆర్టికల్ 14. మరి ఆర్టికల్ 25 మతాల గురించి చెప్తుంది సార్. మత స్వేచ్ఛ అంటే మనకు నచ్చిన మతాన్ని మనం స్వీకరించవచ్చు అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అనేది పేర్కోవడం జరిగింది 25లోని. మరి ఆర్టికల్ 26 అనేది ఒక పౌరుడు తనకు నచ్చిన మతంతో పాటు మత ఆచారాలను పాటించవచ్చు, తమకు నచ్చిన విధంగా మత ఆచారాలు, మతం యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు ఆ వ్యక్తి పాటించవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ 26ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. అయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కొన్ని విషయాలు తెలియాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాలు ఏవనేది ఒకసారి మనం పరిశీలిద్దాం సార్ ఈ బిట్తో పాటు. మరి ఆ విషయాలు ఏంటి సార్ అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు సార్ గుర్తుపెట్టుకోవాలి. 1891 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అనే గ్రామంలో జన్మించారు సార్. అది ఈ మధ్యప్రదేశ్ అనేది 1831 బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారంటే సెంట్రల్ ప్రావిన్సీ గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ ప్రావిన్సీ అంటాం. ఈ సెంట్రల్ ప్రావిన్సీ అనేది సెంట్రల్ ప్రావిన్స్ అంటే అప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇవన్నీ బ్రిటిష్ వార్ అండర్లో ఉండేవి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం బ్రిటిష్ వార్ అండర్లో ఉండేది. ఈ సెంట్రల్ ప్రావిన్సీలో మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో పుట్టిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్. మరి ఆ టైంలోనే ప్రధానంగా వీళ్ళ తండ్రి అయిన ఇతను ఆ 1894లో వీళ్ళ తండ్రి ఈ బ్రిటిష్ భారత సైన్యంలోని సుబేదర్ గా పనిచేశారు సార్. ఏంటంటే సుబేదర్ గా పనిచేశారు. ఈ బ్రిటిష్ భారత సైన్యంలో సుబేదర్ గా పనిచేసి పదవి విరమణ చేయడం జరిగింది. పదవి విరమణ చేశారు వాళ్ళ తండ్రి గారు. చేసిన తర్వాత మరి సెంట్రల్ ప్రావిన్సీలోని ఎక్కడ సార్ అంటే సతారా. ఈ సతారాకు వీళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి మౌ నుంచి సతారాకు, సెంట్రల్ ప్రావిన్సీలో ఉన్న మౌ నుంచి సెంట్రల్ ప్రావిన్సీలో ఉన్న సతారా వరకు, సతారా అనే ప్రాంతానికి వీళ్ళ ఫ్యామిలీ అనేది షిఫ్ట్ అవడం జరిగింది సార్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి సార్. ఇతనికి 1990లోని భారత రత్న అవార్డు వచ్చింది. భారత రత్న అవార్డు రావడం జరిగింది. భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారమైన భారత రత్న ఈ అంబేద్కర్ గారికి ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1990లో వచ్చింది సార్. మరి భారత రత్నతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే భారత రాజ్యాంగ పిత అని పిలుస్తారు సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని. అదే విధంగా అభినవ మనుపు అని పిలుస్తారు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా పేపర్లు అడిగాడు. అభినవ మునుపు అని పిలుస్తారు సార్. అభినవ మునుపు అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇతన్ని అభినవ మునుపు అని పిలవడం జరుగుతుంది సార్. అభినవ మను అని పేరుతో పిలుస్తారు. అభినవ మనువు అని పేరుతో పిలుస్తారు సార్. అభినవ మను అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజకీయ నాయకుడిగా కూడా, రాజకీయ నేత మనం చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతను పేద ప్రజల కోసం, అట్టడి బలహీన బడుగు వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. అయితే ఇతను ప్రధానంగా తీసుకుంటే ఒక రాజకీయ నేత. ఎవరు సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్? రాజకీయ నేత. ఒక రాజకీయ నేతను గమనించాలి. ఒక సామాజిక కార్యకర్తగా కూడా పనిచేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతను ఒక న్యాయ శాస్త్రవేత్త.
న్యాయ శాస్త్రవేత్తను గమనించాలి సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను. మరి దీంతో పాటు బిఆర్ అంబేద్కర్ అసలు పేరు బాబా సాహెబ్ అంబేద్కర్. బాబా సాహెబ్ అంబేద్కర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. బాబా సాహెబ్, ఈ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటాం సార్. బిఆర్ అంబేద్కర్ అన్న బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న ఒకటే సార్. మరి ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలి సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది సార్ అడుగుతాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది సార్, నాగపూర్లో ఉంది సార్. మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది. మరి జనరల్ గా తీసుకుంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎత్తైన స్మారక విగ్రహం ఎక్కడ ఉంది సార్ అంటే, ఎత్తైన స్మారక విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉంది సార్. ఇది 206 అడుగులని నువ్వు గమనించాలి సార్. 206 ఫీట్స్ అని గమనించాలి. తెలంగాణలో రెండవది ఉంది 175 ఫీట్స్. భారతదేశంలో ఎత్తైన స్మారక విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక విగ్రహం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కలదు. 206 అడుగులను గమనించాలి. మరి ప్రపంచంలోని అంటే భారతదేశం వెలుపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఎక్కడ ఉంది సార్ అంటే అమెరికాలో ఉంది సార్. అమెరికాలో ఎక్కడ ఉందంటే మేరీలాండ్ లో ఉంది. 19 ఫీట్స్ అండి, 19 అడుగులు. మేరీలాండ్ లో అకోకిక్ అనే ప్రాంతంలో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. మరి దీంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక న్యాయ శాస్త్రవేత్త అన్నాం. అంటే భారతదేశానికి భారత రాజ్యాంగ పిత. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1947 సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉంటూ ఆయనతో పాటు 1+7 8 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సార్, ముసాయిదా కమిటీ. మరి ఈ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనతో పాటు 7 సభ్యులు కూడా ఉన్నారు సార్. ఇంకో అంశం గుర్తుపెట్టుకోవాలి. మరి అంబేద్కర్ గారితో పాటు అన్నాం కాబట్టి ఈ రాజ్యాంగ ముసాయిదాను ఎప్పుడు తయారు చేశారంటే 1948లో తయారు చేసి రాజ్యాంగ సభకు అప్పచెప్పడం జరిగింది సార్. ఈ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసిన తర్వాత మరి రాజ్యాంగ ముసాయిదాలోని 315 ప్రకరణలు అంటే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రకరణలు మరియు 8 షెడ్యూళ్లు ఉండేవి. 8 షెడ్యూళ్లు ఉండేవి సార్. ఎప్పుడైతే భారత రాజ్యాంగ ఈ ముసాయిదా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ ఉన్నారు, ఆయనతో పాటు 7 సభ్యులు ఉన్నారు. మరి 7 సభ్యులతోటి ఈ చైర్మన్ తో కలిపి, ఈ చైర్మన్ మొత్తం 8 మందితో కలిపి భారత రాజ్యాంగ ఈ ముసాయిదాను తయారు చేసి రాజ్యాంగ సభకు అప్పచెప్పారు సార్. ఇందులో 315 ప్రకారాలు 8 షెడ్యూల్ ఉన్నాయి. తర్వాత ఏం చేశారంటే ఈ రాజ్యాంగ ముసాయిదాను 8 నెలలు ప్రజల ముందు ఉంచారు. ఎన్ని నెలలు సార్ అంటే 8 నెలలు ప్రజల ముందు ఉంచారు. ఉంచిన తర్వాత అనేక సవరణలు చేయడం జరిగింది సార్. అనేక సవరణలు చేయడం జరిగింది. మరి అనేక సవరణలు చేసిన తర్వాత ఫైనల్ గా 395 ఆర్టికల్స్ అంటే ప్రకరణలు ఆర్టికల్స్. అదే విధంగా తీసుకుంటే 8 షెడ్యూల్స్. అదే విధంగా తీసుకుంటే 22 విభాగాలు, 22 పార్ట్స్ అంటాం, విభాగాలు. 22 విభాగాలతో భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు సార్ ఆమోదించారు అడుగుతాడు. 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగం అనేది ఆమోదించబడింది. అందుకే మనం అంటాం సార్, ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఏ దినోత్సవం అంటే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. నవంబర్ 26 ఎవ్రీ ఇయర్ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఎప్పుడైతే ఆమోదించిందో భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న, మరి ఎప్పుడు సార్ అమల్లోకి వచ్చిందంటే వెరీ 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 ఇంపార్టెంట్ 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అందుకే మనం జనవరి 26న ప్రతి సంవత్సరం మన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటామని నువ్వు గమనించాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్ట్రాటజీ మొత్తం. కాబట్టి భారత రాజ్యాంగ పిత ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే విధంగా అభినవ మనువు
అభినవ మనువు అని ఎవరిని పిలుస్తామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదే విధంగా తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడిపిన పత్రికలు ది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. మూక్ నాయక్ గుర్తుపెట్టుకో సార్, చాలా పేపర్లు అడిగాడు మూక్ నాయక్. ఈ మూక్ నాయక్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్. రెండోది తీసుకుంటే బహిష్కృతి, వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. బహిష్కృతి భారత్. ఈ రెండు పత్రికలు ప్రీవియస్ పేపర్ లోని అడిగాడు సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, రచనా కమిటీ చైర్మన్ అంటాం. బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగపూర్ లో ఉంది. బిఆర్ అంబేద్కర్ ఎత్తైన స్టాట్యూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఉందని మనం గమనించాలి. మరి అదే విధంగా ఇతను రచనా కమిటీ చైర్మన్ అన్నాం. భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు సార్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1947లోని నెహ్రూ మంత్రివర్గంలోని మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా పనిచేసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోవాలి సార్. కాబట్టి ఇది నడిపిన పత్రికలు అడిగాడు. ఒకటి మూక్ నాయక్ గుర్తుపెట్టుకోండి సార్, వెరీ ఇంపార్టెంట్. రెండోది బహిష్కృత భారత్ రెండు వెరీ ఇంపార్టెంట్ సార్. ఈయన 2 పార్టీలు కూడా నడిపారు సార్. ఆ పార్టీలు చాలా ప్రీవియస్ పేపర్లు అడిగాడు. క్యాస్ట్ ఫెడరేషన్ ఇది కూడా అడిగాడు. రెండో పార్టీ సార్ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ పార్టీ. చాలా ఇంపార్టెంట్ సార్. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ పార్టీ మనం గుర్తుపెట్టుకోవాలి. చూసుకోండి సార్, క్యాస్ట్ అంటాం ఇక్కడ, ఇది సార్ క్యాస్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడిపింది. ఒకటి మూక్ నాయక్ అనే పత్రిక చాలా ప్రీవియస్ పేపర్లు అడిగాడు. అదే విధంగా ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ పార్టీ అని పిఆర్టీ పార్టీ అని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇటువంటి భీమ్రామ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఎప్పుడు జరుపుకున్నారంటే 2016లో జరుపుకున్నారు సార్. 125వ జయంతి ఉత్సవాలను ఎప్పుడు జరుపుకోవడం జరిగిందంటే 2016లో జరుపుకున్నారు. ఇటువంటి 126వ జయంతి ఉత్సవాలను ఐక్యరాజ్య సమితిలోనే 2016 ఒక రోజు ముందు ఏప్రిల్ 13న జరుపుకోవడం జరిగిందని మనం గమనించాలి సార్. వెరీ ఇంపార్టెంట్. అది యుఎన్ వాళ్ళు ఒక రోజు ముందే జరుపుకున్నారు ఈ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని. కానీ రీసెంట్ గా అయితే ఇప్పుడు 2026 వచ్చింది సార్. అంటే 135వ జయంతి ఉత్సవాలను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 10 years కలిసింది. 2016 కాబట్టి 26 అదే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మరి బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రధానంగా తీసుకుంటే సమాధి పేరే చైత్ర భూమి అన్నాం సార్. ఏమన్నా చైత్ర భూమి అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. బిఆర్ అంబేద్కర్ సమాధి పేరు చైత్ర భూమి. వాడు గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ చైత్ర భూమిని బిఆర్ అంబేద్కర్ సమాధి పేరు అన్నాం, చైత్ర భూమి అన్నాం. భారతదేశానికి మొట్టమొదటి జ్యుడిషియల్ మినిస్టర్, న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్, ముసాయిదీ కమిటీ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ ఎత్తైన స్టాట్యూ మన విజయవాడలో కలదని మనం మాట్లాడడం జరిగింది. మరి బిఆర్ అంబేద్కర్ ప్రధానంగా జన్మించిన భూమి ఏదంటే భీమ్. ఆయన జన్మించింది భీమ్ జన్మభూమి. ఆయన జన్మించిన భూమి భీమ్. ఈ భీమ్ అనే జన్మభూమిని సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ సార్. చాలా ఇంపార్టెంట్. సందర్శించిన మొదటి ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాం. మరి జనరల్ గా ఇతని యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా మనకు అవసరమే సార్. తల్లి పేరు, తండ్రి పేరు ఒకసారి చూద్దాం. తల్లి ఎవరు సార్ అంటే చూడండి, వెరీ ఇంపార్టెంట్. భీమా అందులో వస్తుంది. భీమా భాయ్ అని గుర్తుపెట్టుకోవాలి. తండ్రి పేరు తీసుకుంటే రామ్జీ. తండ్రి పేరు తీసుకుంటే సార్ రామ్జీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. రామ్ జీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజకీయవేత్తగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 హృదయంతో మరియు ఆత్మతో పోల్చిన వ్యక్తి ఎవరంటే, అభివర్ణించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.